డెబ్బై ఎకరాలు 78 ఎకరాలు ఊర్లో ఉందా ఇక్కడ అప్పటి నుంచి రాజగోపురం నుంచి అక్కడ కరెంట్ పోల్ ఇక్కడ మనం ఉచిత ప్రసాదం తీసుకొని అంతా షామేనే సార్ ఇదంతా నేడు మీకు ఈ వెహికల్స్ ఎక్కడ ఇది 2 వీలర్ సార్ ఇది అక్కడ ఫెన్సింగ్ చిన్న చిన్న గుళ్ళలా కనపడుతుంది సార్ అక్కడ చేసుకుంటారు అక్కడ వాళ్ళు స్టోన్స్ లాగా నాటినారు సార్ స్ప్రెడ్ అయిపోతుంది సార్ ఎక్కడ అంటే అక్కడ అంతా స్ప్రెడ్ అవుతుంది రథం తెచ్చి అక్కడ చూస్తాం సార్ అక్కడ ఉంది సార్ ఇట్లే వచ్చి మళ్ళీ అదే స్థానంలో నిలబడి అంతే సార్ పార్కింగ్ వచ్చింది సార్ మొత్తం ఓపెన్ ప్లేస్ సార్ ఇదంతా పార్కింగ్ వచ్చింది సార్ మొత్తం అక్కడ కూడా అంత ఎంకరేజ్ చేస్తే మన తహసీల్దార్ మేడం వచ్చి మొత్తం పార్కింగ్ చేసింది అని తహసీల్దార్ మేడం వీళ్ళంతా ఎమ్మెల్యే గారు మాకు వచ్చారు మీరు ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మా దృష్టికి వాళ్ళ మేడం వచ్చి మొత్తం మీరు పార్కింగ్ వాడుకోండి అని చెప్పేసి సార్ అక్కడ 4 బోర్లు ఉంది ఈ పార్కింగ్ ప్లేస్లో అది టాయిలెట్ సర్వీస్ దర్శనం చేసుకొని వాళ్ళ పూజల కాడికి ఎక్కువ వెళ్ళిపోతారు श्री स्वरालिंगनामदेयसा सकुटुंबानां कवंडल गोत्रनामदेयसा प्रत्युष्यनामदेयसा मेधांशुनामदेयसा सकुटुंबानामदेयसा कृष्णस्वाईनामदेयसा मौलिकानामदेयसा ओम शिवाय ओम विनायकाय नमः ओम शेखरभूतदेवताय प्रतिष्ठे प्रभुस्पते नमः ओम नमस्तु भगवन् विश्वेश्वराय महादेवाय दिगंबराय त्रिपुरांतकाय कालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय ओम शूलपाणिके नमः ओम खड्पाणिके नमः ओम विष्णुवल्लभाय नमः ओम श्रीविष्णाय नमः ओम अंबिकानाथाय नमः ओम सिद्धिघंटाय नमः ओम ओम सिद्धिघंटाय नमः ओम शिवप्रियाय नमः ओम नमस्तु भगवन् विश्वेश्वराय महादेवाय दिगंबराय त्रिपुरांतकाय कालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः षोडोपचार मुक्तोपचार पूजा ओम अदि चुम्बुल ओम नमस्ते भवयम तस्मनि देवताभ्यो नमः त्याय दिगंबराय प्रविष्णे प्रतस्पते नमः ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः त्याय दिगंबराय प्रविष्णे ओम वामदेवाय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपलिंगे नमः ओम विवाय नमः ओम करसुहस्ताय नमः ओम मृगप्राणिके नमः ओम जटाधराय नमः ओम कैलासवाचिने नमः ओम कवचने नमः ओम कठोराय नमः ओम त्रिपुरांतकाय नमः ओम भुजंगाय नमः ओम भुजवाहनाय नमः ओम भक्तजुष्टाय नमः ओम सामप्रियाय नमः ओम सर्वभयाय नमः ओम त्रिभुजाय नमः ओम महेश्वराय नमः ओम सर्वाज्ञाय नमः ओम परमात्मने नमः षोडोपचार मुक्तोपचार पूजा
ఓం भागे श्रीशैल ईशान्य प्रदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे व्यवहारिक I'm in charge. Yeah. हाँ तब బ్లాక్ అయిపోయింది. ఏర్పాటు చేసి పెట్టాం సార్. అందులో ఒకటి ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా చర్యలు తీసుకున్నాం సార్. భక్తులకి రద్దీ దృష్ట్యా దేవస్థాన పరిసర ప్రాంతం మీద భక్తులకు సౌకర్యం కొరకు సూచిక బోర్డు కూడా ప్రస్తుతం ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం వేస్తారు. భక్తులకి సులువు దర్శనం జరిగే విధంగా దగ్గర సార్. దర్శనం కంటిన్యూ ఆఫ్ లేకుండా కంటిన్యూగా దర్శనం భక్తులకి రాకుండా సమస్య లేకుండా 9
మంది మహిళలను అక్కడే ఉంచాం సార్. 3 LED చేయడం జరుగుతుంది సార్. చెట్టి పిల్లలకు పాలు ఇవ్వటకు క్యూ లైన్స్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇద్దరు స్తంభాలు ఉన్నాయి సార్. ఈరోజు కొలతల మల్లేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి శివరాత్రి రోజున మన జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మనం ఇక్కడ ఏర్పాట్లని చూడటానికి ఈరోజు ఎస్పీ గారు నేను రావటం జరిగింది. సో జిల్లా అధికారులకి అలాగే డివిజనల్ అధికారులందరికీ కూడా వారు ఏం పనులు చేయాలి ఏంటనేది పూర్తిగా ప్లాన్ ప్రకారం వాళ్ళకి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే చాలా వరకు పనులు కూడా మొదలవటం జరిగింది. సో కొలతలకు వచ్చే రోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రీలే చేస్తున్నారు. అది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్లో అది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా ఆ రోజు శివరాత్రి రోజు ముందు రోజు శివరాత్రి అయిన రోజు కూడా మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉండటం, అలాగే భక్తులు ఆఖరి భక్తుడు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్ళేంత వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. సార్ లక్షల్లో భక్తులు వస్తాయి సార్, లక్షల్లో వచ్చే భక్తులు అకామిడేషన్ చుట్టుపక్కల ఏమైనా ప్రదేశాలు ఏమన్నా అంటే ఇక్కడ మనకి నైట్ స్టే అనేది ఉండదు. వస్తారు, ఇక్కడ కొంత టైం స్పెండ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే కోనేరు దగ్గర వాళ్ళు స్నానాలు చేయటంలో సమయంలో కానీ, లేకపోతే బట్టలు మార్చుకునేటానికి కానీ ఎక్కడెక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరగటం జరుగుతుంది. ఇక్కడ ఎవరు నైట్ స్టే చేయరు. సో వస్తారు, దర్శనం చేసుకుంటారు, మళ్ళీ కొంత ఒక 5-6 గంటలు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి సో దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. అది ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే ఇవ్వండి, వీళ్ళు గెట్ ఇట్ ఎంక్వైర్డ్. అది అయితే ఏదైనా కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే భక్తులు కానీ ఎవరైనా కూడా ఇక్కడ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఇక్కడ 24/7 ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా వారి దృష్టిలోకి తీసుకురావచ్చు. అలాగే ఇటువంటి ఎలిగేషన్స్ ఏదైనా ఉన్నట్టయితే వీ విల్ ఎంక్వైరీ ఇట్ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. నమస్కారం అండి. కొలతల శివరాత్రి సందర్భంగా పోలీస్ సైడ్ నుంచి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా, ఘాట్ రోడ్లో వచ్చే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్తో, కలెక్టర్ గారి సమన్వయంతో అన్ని డిస్కషన్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పైన ఉన్న ఈ 2-3 రోజులు కూడా స్పెషల్ క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, మఫ్టీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దొంగలు కానీ, ఆ తర్వాత ఇంకా ఎవరైనా అల్లరి ముక్కలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 50 నుంచి 70 సీసీ కెమెరాలని ఇంక్లూడింగ్ పీటీజెడ్ కెమెరాస్ని నిఘా తీవ్రతరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్టీఏ డిపార్ట్మెంట్తోనూ, ఫైర్ డిపార్ట్మెంట్తోనూ కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారి యొక్క సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈఓ గారి యొక్క సహకారంతో ఈ యొక్క బందోబస్తుని, ప్రోగ్రామ్స్ని ఎఫెక్టివ్గా చేస్తామనేసి తెలియజేస్తాం. తప్పకుండా సిసిఎస్ టీమ్స్ని, క్రైమ్ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ మీద వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీసుకొని వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ యూనిట్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎవరైనా దొంగలు కానీ బాబాల వేషంలో వచ్చినా వాళ్ళ క్రైమ్ రికార్డ్ అంతా కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా అక్కదేవతల టెంపుల్స్ దగ్గర, తర్వాత ఆ కోనేర్ల వద్ద, ఆ బండన్న గుహల దగ్గర జరుగుతూ ఉంటాయి. ఆ ఏరియాల్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తాం. పార్కింగ్ ప్లేసెస్ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ప్లేసెస్లో ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో కూడా ప్రాపర్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కింగ్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎఫెక్టివ్ లైటింగ్ సిస్టమ్, అన్ఇంటరప్టెడ్ లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏవైనా వెహికల్స్ కానీ మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినట్లయితే క్రేన్ సహాయంతోనూ, టోయింగ్ వెహికల్ సహాయంతోనూ వాటిని క్లియర్ చేసే విధంగా ప్రణాళికలు ప్లాన్ చేస్తాం.